ధురంధర్ సిరీస్ ఇండియన్ సినిమాకు గేమ్ చేంజర్గా మారింది. ముఖ్యంగా సీక్వెల్ను 100 రోజుల్లో రిలీజ్ చేయడం, ఇప్పుడు సీక్వెల్ కూడా 1000 కోట్ల వైపు పరుగులు తీస్తుండటంతో ఇంతకీ ధురంధర్ బడ్జెట్ ఎంత అనేది హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు అసలు ఇంత తక్కువ వ్యవధిలో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్ను ఎలా రిలీజ్ చేయగలిగాడు? 2 భాగాలు కలిపి ఒకేసారి తెరకెక్కించడం, వాటిని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. కానీ ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్ ను పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసి సెన్సేషన్ కు మారుపేరుగా మారాడు. ధురంధర్ 1 రిలీజ్ అయిన 100 రోజుల్లోనే ధురంధర్ 2 రిలీజ్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తున్నాడు. నిజానికి ధురంధర్ చిత్రాన్ని సింగిల్ పార్ట్ గానే స్టోరీ రాశాడు దర్శకుడు ఆదిత్య ధర్. కానీ 10 సెకండ్ల లోపే పూర్తి కావాల్సిన సీన్ కొన్నిసార్లు 2 నిమిషాలు, మరికొన్ని 10 నిమిషాలు తీసుకుండటంతో మరో దారి లేక సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలనుకున్నాడట ఆదిత్య ధర్. ధురంధర్ మొత్తం కథ 8 గంటలు ఉండటంతో కొంత ట్రిమ్ చేసి థియేటర్స్ వరకు 7.5 గంటల నిడివి ఉన్న స్టోరీని రిలీజ్ చేశాడు ఆదిత్య ధర్. ఇంకా అరగంట ఫుటేజీ ఉంది అనేది సమాచారం. అలాగే 2 భాగాలకు కలిపి 250 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేశాడట. మొత్తంగా ఆదిత్య ధర్ ఇప్పుడు ధురంధర్ చిత్రాలతో ట్రెండ్ సెట్టర్ గా మారాడు. ఇండియన్ సినిమాకు సీక్వెల్స్ కొత్త కాదు. ఒక బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు, ఒక పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా ఎలా అయితే షేక్ అయిందో, ఇప్పుడు ధురంధర్ 2 రిలీజ్ అయితే అలాగే షేక్ అవుతోంది. సేమ్ రేంజ్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే ధురంధర్ సీక్వెల్ మాత్రం ఫ్యూచర్లో సీక్వెల్స్ తీసుకొచ్చే మేకర్స్ కు ఛాలెంజ్ విసిరింది. భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నప్పుడే భారతీయుడు 3 కూడా తీసేశాడు శంకర్. కాకపోతే 2వ భాగం డిజాస్టర్ కావటం, అప్పటికే 3వ భాగం కూడా తెరకెక్కించడంతో బడ్జెట్ బౌండరీస్ దాటిపోయింది. ఇప్పటికీ నిర్మాత కోలుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేసింది. కానీ ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం ఈ ఫార్ములా పర్ఫెక్ట్ గా అప్లై చేశాడు. 100 రోజుల్లో ధురంధర్ 1, ధురంధర్ 2 ను రిలీజ్ చేసి ఇప్పటికే 2000 కోట్లు కొల్లగొట్టాడు. మొదటి భాగం 1300 కోట్లు, 2వ భాగం 800 కోట్లు వసూళ్లతో కొద్ది రోజులుగా ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది ధురంధర్ సిరీస్ చిత్రాలు. ధురంధర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్, 100 రోజుల్లోనే సీక్వెల్ రిలీజ్ చేసిన ట్రెండ్ ఫ్యూచర్ లో రిలీజ్ అయ్యే సీక్వెల్స్ పై గట్టిగానే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సీక్వెల్స్ తీసేందుకు ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్న డైరెక్టర్స్ అందరూ అలర్ట్ అయ్యారు. ఇక నుంచి సీక్వెల్ సినిమాలకు పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధురంధర్ 2 తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతటి క్రేజ్ సలార్ 2, యానిమల్ 2 చిత్రాలకుంది. ఒక బ్లాక్ బస్టర్ తీస్తేనే ఆ డైరెక్టర్ డేట్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? అలాంటిది 2 బ్లాక్ బస్టర్స్, 2 కూడా 1000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన చిత్రాలు. ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఎదిగాడు ఆదిత్య ధర్. అలాంటి దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చి సినిమా చేయబోతున్నాడా? ధురంధర్ 2 తో ఈ కథకు ఎండ్ కట్ పడింది. ప్రస్తుతానికి ధురంధర్ 3 వచ్చే అవకాశాలు అయితే లేవు. మరి ధురంధర్ డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధురంధర్ 2 చూసి ఈ సినిమాపై దర్శకుడు ఆదిత్యపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్. నిజానికి ఊరిని డైరెక్ట్ చేసిన తర్వాత ఆదిత్య ధర్ అల్లు అర్జున్ హీరోగా అశ్వత్థామ అనే మైథాలజీ మూవీ ప్లాన్ చేశాడు. కానీ ఇంతలో అశ్వత్థామ నేపథ్యంలో కల్కి రిలీజ్ కావడంతో అల్లు అర్జున్, ఆదిత్య ధర్ మైథాలజీ డ్రీమ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు తన ప్రాజెక్ట్ అశ్వత్థామను రివైవ్ చేసే పనిలో పడ్డాడట ధురంధర్ డైరెక్టర్. ధురంధర్ సీక్వెల్ తో తనకు వచ్చిన క్రేజ్, పెరిగిన మార్కెట్, అలాగే అల్లు అర్జున్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ తో అశ్వత్థామ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడట. ఒకప్పుడు అల్లు అర్జున్ కొత్త చిత్రం అనగానే బన్నీ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అనే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ నటిస్తున్న సినిమా పేరు ఎత్తగానే వరుసగా హీరోయిన్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. చాలా అంటే చాలా మంది హీరోయిన్స్ పుష్పరాజ్తో జోడీ కడుతున్న రూమర్స్ పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న హీరోయిన్ నేమ్ మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. బాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనుష్క శర్మ విరాట్ తో మ్యారేజ్ తర్వాత ఇంటికే పరిమితమైంది. 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే అల్లు అర్జున్ కొత్త చిత్రంలో లీడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఇతర పాత్రల్లో మృణాల్, జాన్వీ కపూర్, రష్మిక కనిపించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే స్పెషల్ సాంగ్ కోసం కూడా పూజా హెగ్డే డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడట అట్లీ. ఇప్పుడు అనుష్క శర్మ పేరు తెరపైకి రావడానికి రీజన్ ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ అని తెలుస్తోంది. నిజంగానే అనుష్క శర్మ ఈ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తే బాలీవుడ్ లో అల్లు అర్జున్ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం. సూర్య చూస్తే
సూపర్ స్పీడ్ మీద ఉన్నాడు. కార్తీ మాత్రం సైలెంట్ అయిపోయాడు. మొన్న ఆ మధ్య ఒక మూవీని రిలీజ్ చేసి ఫ్లాప్ను చూశాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? కొత్త చిత్రం ఎప్పుడు విడుదల చేయబోతున్నాడు? మేలో కరుపు రిలీజ్ చేయబోతున్నాడు సూర్య. ఆ తరువాత జులైలో విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల చేయబోతున్నాడు. చాలా కాలం తరువాత సూర్య నుంచి బ్యాక్ టు బ్యాక్ న్యూ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి తమిళ చిత్రం, మరొకటి తెలుగు చిత్రం. మరి కార్తీ సంగతి ఏంటి అంటే, చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి, కానీ రిలీజ్ కావడానికి టైం పడుతోంది. అన్నీ కుదిరితే సూర్య కరుపు రిలీజ్ చేసిన తర్వాత కార్తీ నటిస్తోన్న సర్దార్ సీక్వెల్ థియేటర్స్ లోకి వస్తుంది. కాస్త అటు ఇటుగా అన్నదమ్ములిద్దరూ థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. ఇక దీపావళికి తన కెరీర్ లో బిగ్ ఫిలిం మార్షల్ ను విడుదల చేస్తాడట. 1960లో జరిగే కథతో మార్షల్ తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం కూడా 2 భాగాలుగా విడుదల కానుంది. కార్తీ నటిస్తోన్న సర్దార్ 2, ఖైదీ 2, వీటి తర్వాత మార్షల్ 2 రిలీజ్ అవుతుందట. వీటితో పాటు తెలుగులోనూ కార్తీ ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడు. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మేకింగ్ లో కార్తీ కొత్త చిత్రం చేస్తాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.